శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 14, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో మీరు ఎవరైనా ఆన్లైన్లో వస్తువులు కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా కొద్దిగా జాగ్రత్తగా ఎదుర్కొనండి. ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఏంటనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను. కువైట్లో ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఒక మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి ఒక ఫోన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నాడు. అంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి అతనికి ఆ ఫోన్తో అవసరం అయితే లేదు అనిపించింది, వద్దనుకున్నాడు, అమ్మేయాలని చెప్పేసి అనుకున్నాడు. దాంతో సోషల్ మీడియాలో పెట్టాడు. అది కూడా ఐఫోన్. ఈ విధంగా కొత్త ఫోన్ ఇది కొద్ది రోజులు రీసెంట్గానే తీసుకున్నాడు, నాకు అవసరం లేదు, అమ్మేయాలనుకుంటున్నాను అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ఒక వ్యక్తి అతనికి కాంటాక్ట్ అయ్యాడు. నాకు ఈ విధంగా ఫోన్ కావాలి, ధర అంతా ఏంటి అని చెప్పేసి అన్నీ అడిగాడు. సరే నేను వస్తానని చెప్పేసి అడ్రస్ పెట్టని చెప్పాడు. ఇతని యొక్క అపార్ట్మెంట్ ఇంటి అడ్రస్ ఇతనికి చెప్పాడు. అయితే అతను ఇంటి కింద అపార్ట్మెంట్ కిందకి ఇతనికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ తీసుకొని చూశాడు ఎలా ఉంది కండిషన్ ఏంటని చెప్పేసి. దాని తర్వాత మీ సివిల్ ఐడి కార్డు చూపించండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు ప్రూఫ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నాడేమో అని చెప్పేసి సివిల్ ఐడి కార్డు చూపించమని చెప్పేసి అడిగింది. ఇతను జోబిలో అంటే పర్స్ తీసి సివిల్ ఐడి కార్డు ఇచ్చేటువంటి సమయంలోనే ఆ ఫోను ఆ పర్సు రెండు లాక్కొని పారిపోయాడు అక్కడి నుంచి. దాంతో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అతనికి ఇచ్చాడు. దీనిపైన కేసు అతనికి నమోదు చేసుకున్నాడు. ఆ పర్సులో సుమారుగా 1860 దినార్ల డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు 1860 దినార్ల డబ్బులు పోయింది, మొబైల్ ఫోను పోయింది, ఐఫోన్ అది కూడా. సో ఇలాంటి సంఘటనలు ఏదైనా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా వేదికగా మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. అవతల వాళ్ళు మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనం ఇక్కడ మోసపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్ ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, సబాహ్ అల్ నాసర్ ఈ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి వర్కర్ తన రూములో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అని చెప్పేసి. దాంతో భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని ఆ బాడీని అతనికి రికవరీ చేసుకొని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ప్రస్తుతానికి దీనిపైన కేసు అతనికి నమోదు చేసి దర్యాప్తు ఎదురుగా ప్రారంభించారు. అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఏంటి అసలు రీజన్ ఏమిటి, ఆవిడే ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఎవరైనా చేసి ఆ విధంగా క్రియేట్ చేశారా, ఏంటి దీనికి గల కారణాలు ఏంటి, దీని ఏమైనా ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి దర్యాప్తులో రానున్నటువంటి రోజుల్లో తెలియనుంది. కువైట్కి అక్రమంగా మద్యం మరియు మాదద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఆ మద్యం బాటిల్ అన్ని కూడా కనపడకుండా చాలా సీక్రెట్గా దాచుంచి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే దొరికిపోయారు. వీళ్ళు సుమారుగా 1120 విదేశీ మద్యం బాటిల్ని కువైట్కి అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికి భద్రతా అధికారులు ఆ 1120 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లోని షువేక్ పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు సుమారుగా 110 కేజీల హాషిష్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక సిరియన్ వ్యక్తిని అలాగే ఒక బిదూన్ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళు ఈ హాషిష్ని ఎలా తరలించడానికి ప్రయత్నం చేశారో తెలిసిన కువైట్కి వీళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం మార్బల్స్ ఏవైతే బయట దేశాల నుంచి మనం కంటైనర్లు తీసుకొస్తుంటామో ఆ మార్బల్స్ ఏవైతే ఒక బాక్స్ లాగా వస్తుంటుంది కదా, అందులో మనం బుక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, పై 2 పేజీలు కింద 2 పేజీలు అలాగే పెట్టి మధ్యలో మొత్తం అంతా కట్ చేసి దాంట్లో పాతకాలం సినిమాల్లో మనం చూస్తుంటాం వజ్రాలు అలాంటివి దాచిపెట్టి తీసుకొచ్చేవాళ్ళు. సేమ్ అదేవిధంగా వీళ్ళు మార్బల్స్ని ఆ విధంగా యూజ్ చేశారు. పైన ఒక 2 కింద ఒక 2 మార్బల్స్ మామూలుగా ఉంటాయి, మధ్యలో 2 మార్బల్స్ హోల్ చేసి అందులో ఈ హాషిష్ అనేది పెట్టి తీసుకోవడం జరిగింది. అయితే కస్టమ్స్ వాళ్ళు వాటిని గుర్తించారు. సో ఆ 110 కేజీల హాషిష్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు.
మాదక ద్రవ్యాలకి బానిసై దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే సాల్వా ప్రాంతంలో ఒక కారు దొంగతనానికి గురైంది. దాని తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు సీసీ కెమెరాల ఆధారంగా దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే కనుక్కోగలిగారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు ఏంటంటే పూర్తి సమాచారం తెలుసుకొని జహరా ప్రాంతంలో అతను ఉన్నట్లు గుర్తించి అతని ఇంటి బయట అతను ఉండగా రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆ వెహికల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతను ఒప్పుకున్నాడు దొంగతనాలు చేసినట్లు. ముఖ్యంగా అతను సాల్వా మరియు సాల్మియా ఈ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇతను ఈ మాద్రవ్యాలకి అలవాటు పడి ఈ ప్రవాసీలు ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించడం, వారి దగ్గర ఉన్న వస్తువుల్ని దొంగతనం చేయడం, ఆ వస్తువుల్ని అమ్ముకోవడం, వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి ఈ విధంగా చేస్తున్నాడంట. సో అదేవిధంగా ఈ వ్యక్తి దొంగతనాలకు పాల్పడినట్లు ఇతను పట్టుకున్నప్పుడు ఆ వెహికల్లో దొంగతనంగా చేసినటువంటి వస్తువులు ఏవైతే ఆ వస్తువులను కూడా గుర్తించినట్లు అధికారులు ఇతను తెలియజేశారు. సో ప్రస్తుతానికి ఇతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. మన భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బిఆర్ గవాయ్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈయన ఇవాళ నుంచి అంటే మే 14 నుంచి నవంబర్ 23 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈయన మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరైతే సీజేఐలుగా ప్రమాణ స్వీకారం చేశారో అంటే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారో వారిలో దళితుల నుంచి ఎంపికైన వాళ్ళు ఈయన రెండో ఆయన. సో గతంలో ఒక్కరు మాత్రమే దళితులు ఈ పదవిని చేపట్టడం జరిగింది. ఈయన రెండో వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఇదొకటి. సో దాన్ని ఆయన చేపట్టడం అంటే ఎంతో గొప్ప, చాలా గ్రేట్ అని చెప్పేసి మనం అయితే చెప్పుకోవాలి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇంధనం మన భారతదేశం రూపీస్లో సుమారుగా 277 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 120లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 579 ఫిల్స్ తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 29,312 ఫిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 31,965 ఫిల్స్ ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికోసం జై హింద్.